వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ లాలిను. ఈరోజు టమాటా చారుని పెట్టుకుంటున్నానండి. టమాటా రసం, దానికోసం 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటా, చిన్న అల్లం, మిరియాలు ఇవన్నీ కూడా ఒక ప్యూరీలా చేసుకున్నాను మిక్సీ గ్రైండర్లో. చూసారండి, ఇలా చేసుకున్నాను. చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండు కొంచెం రసంలో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక కళాయిలో ఆవాలు, జీలకర్ర, వాము, మిరపకాయలు వేసి కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందు ఆడి ఉంచుకున్నటువంటి టమాటా ప్యూరీని ఈ కళాయిలో వేసుకుంటానండి. ఆ తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను. అది మనకు కొంచెం పులుపు ఎక్కువగా ఉంది అనిపిస్తున్నా, టమాటా రసం ఎక్కువ కావాలనిపిస్తున్నా కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత చింతపండు రసాన్ని వాటర్ని మిక్స్ చేసి వేసుకుంటున్నానండి. చింతపండు రసాన్ని వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. దానికి తగిన సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షాకాలంలో ఇలా మిరియాలతో పెట్టిన టమాటా రసం చాలా టేస్ట్గా ఉంటుందండి. బాయ్, నమస్తే.